హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విధు వైబ్స్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు అయితే నేను వేదాత్రి మా కాలేజీలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అటెండ్ అవుదామని రెడీ అయ్యాం. టైం వచ్చేసరికి 8 అయిందండి. నేను వేదాత్రి పాకెట్స్కి ఇండియన్ ఫ్లాగ్స్ స్టిక్ చేసుకున్నాం. వేదాత్రికి ఇష్టమని చెప్పేసి హ్యాండ్ బ్యాండ్ తెచ్చాను. అట్ ద సేమ్ టైం హ్యాండ్ ఫ్లాగ్ కూడా తీసుకొని వచ్చాను. బ్రేక్ఫాస్ట్ చేసి బిల్డింగ్ కిందకు వచ్చేసాము. టైం వచ్చేసరికి 8:50 అయిందండి. సో ర్యాపిడో బుక్ చేసుకొని ఇంకా బయలుదేరాము. సో ఇది మెయిన్ రోడ్కి వచ్చేసాము. కనిపించేది లెఫ్ట్ సైడ్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూలు. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఓఆర్ఆర్ రోడ్ వచ్చింది, సర్వీస్ రోడ్డు. ఇది యాక్చువల్లీ ఈ రోడ్ అంతా ఫుల్ రష్గా ఉండిద్ది ఎవ్రీడే. రైట్ సైడ్ కనిపించేది గీతాంజలి అండ్ శాంతినికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్స్. చెప్పాను కదండి, ఈ రోడ్ అంతా యాక్చువల్లీ ఫుల్ రష్గా ఉండిద్ది, కానీ ఇవాళ హాలిడే అయ్యేసరికి ఫ్రీగా ఉంది. సో ఇక్కడే రైట్ సైడ్ వచ్చేసరికి స్కేటింగ్ స్కూల్ ఉండిద్ది, SK8 స్కూలు. ఇంకా ముందుకు వెళ్తే ఒక 400 మీటర్స్లో లెఫ్ట్ సైడ్ ఫేమస్ టెంపుల్ అభయాంజనేయ స్వామి టెంపుల్. దాంట్లోనే లార్డ్ శివ ఐడల్ కూడా ఉండిద్ది. సో దీన్ని బొడ్రాయ్ సెంటర్ అని కూడా అంటారు. అటు లెఫ్ట్కి వెళ్ళిపోతే ఊర్లోకి వెళ్ళిపోతాం. ఇది DPS రోడ్ అంటారు. వై బికాజ్ ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మియాపూర్ క్యాంపస్ ఉంది కాబట్టి. దాని తర్వాత దానికి అటాచ్మెంటే యూనిసెంట్ స్కూల్ ఉంది. సో ఇక్కడ కూడా రోడ్డు ఫ్రీగానే ఉంది. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే అది నారాయణ IIT క్యాంపస్. 6th గ్రేడ్ టు 12th గ్రేడ్ రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇవి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇంకో 3 స్కూల్స్ ఉన్నాయండి. సో అవి వచ్చేసరికి అంబిటస్, క్రీక్, వీనస్ క్యాంపస్. వ్యాస స్కూల్ బోర్డింగ్ ఇక్కడ ఉంది, కానీ హోర్డింగు యాక్చువల్లీ స్కూల్ వేరే దగ్గర ఉండిద్ది. నేను వేదాత్రి బ్యాక్ సైడ్ కూర్చొని ర్యాపిడోలో వీడియో తీసుకున్నాను, సెల్ఫీ వీడియోలో. ఫైనల్గా మేమైతే టువర్డ్స్ గండిమైసమ్మ రోడ్లోకి ఎంటర్ అయ్యాము. అటు కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ ADR మకుట రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కనపడుతున్నాయి. అటు స్ట్రైట్కి వెళ్ళిపోతే ప్రగతి నగర్ రోడ్ వచ్చేసింది. మేము రైట్ టర్న్ తీసుకొని టువర్డ్స్ మియాపూర్ రోడ్ వచ్చేసాము. మీకు లెఫ్ట్ సైడ్ VRS స్కూల్ దాటిపోయిందండి. ఇంకా ఫైనల్గా మేమైతే VNR కాలేజ్లోకి మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాము. సో ఇది ఎంట్రీ గేటు. సో ఆల్రెడీ డెకరేషన్ నిన్నే చేశారు. సో అక్కడ హనుమాన్ స్టాచ్యూ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీడియంలో అయితే గ్రీన్ ప్లాంటేషన్ ఎప్పుడు మెయింటైన్ చేస్తారు. సో రైట్ సైడ్ కాలేజ్ వచ్చేసరికి VNR ఆర్ట్స్ కాలేజీ. దానికి రైట్ సైడ్ ఇంకా VNR VJIT మేనేజ్మెంట్ కాలేజ్ కూడా ఉండిద్ది. సో లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు, గ్రీనరీలో ఆల్రెడీ టేబుల్స్ వేసి ఉన్నాయి. సో స్టూడెంట్స్ అందరూ బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇక్కడ బస్ బోర్డింగ్ పాయింట్. సో ఐ లవ్ VNR VJIT సర్కిల్. సో వేదాత్రిని అక్కడ కొంతసేపు ఫొటోస్ తీశాను. సో స్టూడెంట్స్ కూడా ఎవరైనా అడ్మిషన్స్ ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడు పేరెంట్స్తో సహా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు. ఇక్కడ మీకు అక్కడ స్టూడెంట్ పార్కింగ్ వే బోర్డు కనిపిస్తుంది. అటు రైట్ సైడ్ స్టూడెంట్ పార్కింగ్ బోత్ 2 వీలర్స్ 4 వీలర్స్ ప్లేస్ ఉండిద్ది. సో అక్కడ ఆ కార్నర్లోనే లార్డ్ గణేష్ స్టాచ్యూ ఉంటే వేదాత్రి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. యాక్చువల్లీ వేదాత్రి చాలా డివోషనల్గా ఉండిద్ది. ఎక్కడ టెంపుల్స్ కనిపించినా, ఎక్కడ విగ్రహాలు కనిపించినా బాగా బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటుంది. సో యాక్చువల్లీ మేము వచ్చేసరికి 9:15 అయిందండి. సో ఆల్రెడీ వెన్యూ దగ్గరికి వెళ్ళాము. వెన్యూ సైడ్లో ఫుడ్ స్టాల్స్ దగ్గర ఫ్రూట్ సలాడ్ అరేంజ్ చేశారండి. వేదాత్రి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేదని చెప్పేసి ఫ్రూట్ సలాడ్ తీసుకుంది. ఇక్కడ వచ్చేసరికి 3 కిడ్స్ ఆర్డర్లో కూర్చున్నారండి. సో డిఫరెంట్ కలర్స్ వేసుకొని లెఫ్ట్ సైడ్ గ్రీను, మధ్యలో వైట్, రైట్ సైడ్ సాఫ్రాన్, రివర్స్ ఆర్డర్లో కూర్చున్నారు. దాని తర్వాత అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి వచ్చాము, గ్రౌండ్ ఫ్లోరు. దీన్ని B బ్లాక్ అంటాము. మా క్యాంపస్ వచ్చేసరికి యాక్చువల్లీ ABCD బ్లాక్స్ ఉంటాయి. ఇది B బ్లాకు. సో VNR VJIT నేమ్ యొక్క లైటింగ్ ప్రొవైడ్ చేశారు. అక్కడ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు టువర్డ్స్ A బ్లాక్ వెళ్తుందండి. సో లెఫ్ట్ సైడ్ కనిపించేది న్యూ బిల్డింగు. సో అక్కడ కనిపించేది శివ స్టాచ్యూ అండి. ఎవ్రీ మండే ఎవరో ఒక ఫ్యాకల్టీ అక్కడ ఫ్లవర్స్ పెట్టేసి పూజ చేస్తారు. సో మేమైతే న్యూ బిల్డింగ్లోంచి రైట్ సైడ్ క్రాస్ అయ్యాము, గ్రీనరీలోకి ఎంటర్ అయ్యాము. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఆ గ్రీనరీలో VNR VJIT అని రాసి ఉండిద్ది. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చాము. లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి లార్డ్ శివ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసి పైకి వెళ్ళిపోయి వేదాత్రి నేను దండం పెట్టుకున్నాము. తర్వాత అక్కడ నుంచి JSK గ్రీన్స్. ఇది ఫేవరెట్ స్పాట్ అండి స్టూడెంట్స్కి అందరికీ. ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ, డే స్కాలర్స్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో లంచ్ చేస్తారు. చిన్న కల్చరల్స్ ఈవెంట్స్, స్టూడెంట్స్ కూడా క్లబ్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, సింగింగ్, డ్యాన్సింగ్. అక్కడ వేదాత్రి కొంతసేపు డ్యాన్స్ చేసింది. అట్ ద సేమ్ టైం మాకు రిఫ్రెష్మెంట్స్ ప్రొవైడ్ చేశారు. వేదాత్రి బాక్స్ ఓపెన్ చేసింది. రిఫ్రెష్మెంట్స్లో వచ్చేసరికి ఒక బిస్కెట్ ప్యాకెటు ప్లస్ కుకీసు, చాక్లెట్ పై ఇంకా అవి ఇచ్చారు. సో వేదాత్రి అక్కడ కూర్చొని తినేసింది. సో ఒక 20 మినిట్స్ అలా టైం స్పెండ్ చేసాం. దాని తర్వాత ఇంకా రిటర్న్ అయ్యాము. సో వేదాత్రి అక్కడ న్యూ బిల్డింగ్కి ముందు లాన్లో ఫ్లవర్ ప్లాంటేషన్ మొత్తం ఉంది. సో వేదాత్రికి యాక్చువల్లీ కొత్త ప్లేసెస్ అన్నా, కొత్త టెంపుల్స్ అన్నా భలే ఇష్టం అండి. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండిద్ది.
మధ్యలో అక్కడైతే 3 ఫోటో ఫ్రేమ్స్ పెడితే వేదాత్రి అక్కడ ఫ్లవర్స్ పెట్టేసి బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఇంక అక్కడ నుంచి చిన్నగా మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసామండి. యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఎంట్రీ పాయింట్ హనుమాన్ స్టాచ్యూ దగ్గర. సో మేము అక్కడ మార్నింగ్ టైం అయిపోతుందని చెప్పేసి లోపలికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము. సో ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా ఇక్కడ ఆగాము. వేదాత్రి ఇక్కడైతే డైలీ బ్లెస్సింగ్స్ తీసుకున్నా తీసుకోపోయినా అక్కడ ప్రసాదం అయితే ఖచ్చితంగా తీసుకునిద్దండి. సో క్యాంపస్లో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ చేసామండి ఎక్సెప్ట్ 1 or 2. సరస్వతి స్టాచ్యూ కవర్ చేయలేదు, సరస్వతి అమ్మవారి స్టాచ్యూని. అట్ ద సేమ్ టైం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, పెరేడ్, ఇంకా స్పీచెస్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ రికార్డ్ చేయలేదు. వేదాత్రికి అటు రైట్ సైడ్ వెళ్తే అండి స్పోర్ట్స్ బ్లాక్ ఉండిద్ది, దాంట్లో వేదాత్రి క్రచ్ ఉండిద్ది. సో వేదాత్రిని డైలీ క్యాంపస్ తీసుకెళ్ళి మార్నింగ్ క్రచ్లో డ్రాప్ చేసేసి ఈవినింగ్ తీసుకొని వస్తాను. క్రచ్ అంటే లైక్ డే కేర్ అనమాట. సో సపరేట్గా ఫీజు ఏం ఛార్జ్ చేయరు, మా స్టాఫ్ కిడ్స్ వరకు ఆయనే ప్రొవైడ్ చేసి వాళ్ళే టేక్ కేర్ చేస్తారండి. సో టైం వచ్చేసరికి అరౌండ్ 11:50 అయింది. సో వేదాత్రి నేను స్కూటీ మీద బయలుదేరాము. మార్నింగ్ ఇచ్చిన ఫ్లాగ్ బైక్లో పెట్టేసింది. సో ఎక్కి కూర్చొని బ్యాక్ సైడ్ కూర్చుంది. వేదాత్రికి సపరేట్ హెల్మెట్ తీసుకున్నానండి. ఆ బ్యాక్ సైడ్ ఎల్లో కలర్లో ఉన్న హెల్మెట్ వేదాత్రిది. ఇంకా అక్కడ నుంచి ఇక అందివేలో వేదాత్రికి సైకిల్ స్కేటింగ్ కొనిపించాను. సో బయట ఎండగా ఉందని చెప్పేసి బిల్డింగ్లోకి వచ్చిన తర్వాత కింద సెల్లార్లో కొంచెంసేపు ప్రాక్టీస్ చేసింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.